ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని ఆరోపించారు. ప్రైవేటు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ 3 ఏళ్లు, రేవంత్ సంవత్సరాలుగా పెండింగ్ పెట్టారని ఆయన మండిపడ్డారు. మన గౌరవం పెరగాలంటే ప్రధాని మోదీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈటెల చెప్పారు. 317 జీవో వల్ల టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్న కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. అధికారంలోకి రాగానే మారుస్తా అన్న రేవంత్ ఇప్పుడు చప్పుడు చేయడం లేదని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పినట్టుగా రెండు పార్టీలకు కూడా పాత బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు 15 ఏళ్ళుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖం లేదు, అభ్యర్థులు పెట్టే దమ్ము కూడా లేదు. అందుకని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అభ్యర్థులు పెట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా అభ్యర్థులు పెట్టలేదు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక సుపరిపాలన, ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొన్ని గెలిపిస్తే బాగుండని చెప్పి దేశం ఆలోచిస్తుంది. దాని ఫలితమే మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపించారు, హర్యానాలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ గెలిపించారు. దేశ రాజధానిలో 27 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా మళ్ళీ మోడీ గారి సర్కారు ఉండాలని చెప్పి ఇవాళ అక్కడ గెలిపించారు. దేశవ్యాప్తంగా చర్చలతో దేశంలో ప్రశాంతత, దేశంలో సుస్థిరత, దేశం ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా, ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలన్నా, సగటు భారతీయుడు నేను భారతీయుడు చెప్పి గర్వంగా బతికే రోజు కావాలన్నా ఇవాళ మోడీ గారినే మళ్ళీ గెలిపించుకోవాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ ఇక్కడ కూడా మోడీ గారి అండదంతో సర్కారు వస్తేనే ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడుతుంది. ఈ రాష్ట్రం విద్యారంగంలో